చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నాకు వచ్చినటువంటి ఒక సందేహాన్నే వాక్యాంశంగా తీసుకుని దానికి సమాధానంగా దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కొద్దీ దానికి సమాధానాన్ని చెప్పాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఉదయం నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు సందేహం వచ్చిందండి. అదేంటంటే, మనందరికీ తెలుసు, దేవుడు ఎంతో ప్రేమతో తన స్వరూపమందు ఒక మానవుణ్ణి మన్నులో నుండి ఆయన సృష్టించాడు. దేవుని స్వరూపంలో, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అలా సృష్టించి ఆ మానవునికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అని పేరు పెట్టిన తర్వాత ఆదాము ఈ యొక్క నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో ఆ యొక్క ఆదాముకి మత్తు కలుగజేసి అతని ప్రక్కటి ముక్కని తీసి దానికి మాంసాన్ని కూర్చి అక్కడి నుంచి దేవుడు హవ్వను సృష్టించాడు కదండి. సో వీరిద్దరిని కూడా దేవుడు దీవించాడు. ఆ తర్వాత ఏదేను తోటను దేవుడు ఏర్పరిచి వీరిని ఆ యొక్క ఏదేను వనంలో దేవుడు పెట్టాడండి. పెట్టిన తర్వాత మనందరికీ తెలిసి ఏమైందో, ఒకానొక దినమున దేవుడు ఏ పండునైతే తినద్దని వారికి ఆజ్ఞాపించాడో సర్పం యొక్క ప్రేరేపణ బట్టి ఆ పండును తిన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఇందాక వారు చెప్పినట్టు మేము దిగంబరులమై ఉన్నాము అని గ్రహించారు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించారో మరి దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వెళ్ళి దాక్కున్నారండి. ఇదంతా మనకు తెలుసు. సో ఆదాము ద్వారా ఆదాము ఆ యొక్క హవ్వను చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం అనేది మానవునిలోనికి, మనుష్యులోనికి జొరబడిందండి. ఇక్కడ నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, ఒకవేళ అప్పుడే క్రీస్తును దేవుడు పంపించుండుంటే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో అప్పుడే క్రీస్తుని దేవుడు పంపించి అప్పుడే ఆయన బలియాగం, ఆయన బలి అయ్యి అక్కడికక్కడే ఆ యొక్క పాపమును క్రీస్తు రక్తము ద్వారా తుడిచేస్తే అయిపోయేది కదా అని అనిపించిందండి నాకు. నా క్వశ్చన్ మీకు అర్థమైందండి? వై డిడ్ గాడ్ డిడ్ంట్ సెండ్ క్రైస్ట్ ఇమీడియట్లీ వెన్ యాడమ్ అండ్ ఈవ్ సిన్డ్? ఆదాము హవ్వలు పాపం చేసిన మరుక్షణం దేవుడు క్రీస్తును ఎందుకు ఈ భూమి మీదకి పంపించలేదు అనే సందేహం నాకు వచ్చిందండి. ఈ సందేహం మీకు ఎవరికైనా వచ్చిందా? ఒకవేళ బహుశా కొంతమందికి వచ్చిందేమోనండి. మరి ఎందుకు పంపించలేదు దేవుడు? అంత సమయం, అన్ని సంవత్సరాల పాటు ఎందుకు దేవుడు క్రీస్తును పంపలేదు అని అంటే, ముందుగా మనం ఒక వాక్యం చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 4వ చదవండి. అంటే అది మొత్తం కాదండి, చివరిలో ఉన్నది, అది నేను చదువుతానండి. తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏమండి, ఫర్ హీ చూజెస్ ఇన్ హిమ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ టు బీ హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ సైట్ ఇన్ లవ్. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే, దేవుడు ఆ యొక్క భౌతికంగా లేదా మన్నులో నుంచి మానవుణ్ణి సృష్టింపక మునిపే, ఇంకా జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే మనల్ని అందరినీ కూడా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు. హీ హ్యాజ్ ఎ విజన్. అంటే మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే,
దేవుడు ఆదామును సృష్టించాడు, హవ్వను సృష్టించాడు, వారి ద్వారా మనం కలగవలసి ఉందండి. కానీ ఈలోపే వీళ్ళు ఏం చేశారు? ఆదాము హవ్వలో పాపం చేసేసారు. మరి వారు పాపం చేశారు, అప్పటికప్పుడే క్రీస్తును పంపించి అక్కడ పరిష్కారం చేసినట్లయితే ఆ తరువాత తరం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎవరిని గురించి దేవుడు ఉద్దేశించాడో, ఏ ఏర్పాటు దేవుడైతే కలిగి ఉన్నాడో ఆ ఏర్పాటు ఎలా ముందుకెళ్తుందండి? బికాస్ గాడ్ హ్యాస్ ఎ విజన్ టువర్డ్స్ అస్. మనల్ని నిర్మించాలని, మనల్ని కలిగించాలని, ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలనేది ఆయన యొక్క ఏర్పాటు. కానీ ఈ ఏర్పాటుకు ఆటంకంగా ఆదాము అవ్వలు అక్కడ పాపం చేశారండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఏమండి, ఒక కోణం నుంచి, అంటే మొదటి కోణం నుంచి మనకు దీని సమాధానం చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అప్పుడే ఆదాము హవ్వలు పాపం చేసిన మరుక్షణమే అప్పటికే క్రీస్తు కలిగి ఉన్నారని చెప్పి వాక్యంలో రాయబడింది. కానీ అప్పుడు గనక దేవుడు క్రీస్తును పంపించుండుంటే అక్కడికక్కడే పరిష్కారం అయ్యేది. క్రీస్తు రక్తం ద్వారా వారు కడుగబడేవారు. కానీ ఆ తర్వాత దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఏర్పాటు ఏ రకం కలిగేదండి? సో ఆ రీతిగా, అంటే మనమందరము కలగాలి, మనమందరమును దేవుని ఏర్పాటులో రావాలి. ఆ తరువాత క్రీస్తు యొక్క రాకడను దేవుడు నిర్ణయించాడు. క్రీస్తు యొక్క బలియాగం ద్వారా మనల్ని రక్షించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక కోణం అండి. రెండవ కోణంలో మనం కనుక దీనికి మనం సమాధానం కోసం మనం వెతకగలిగితే మరొక వాక్యం మనం చూద్దాం. అదేంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుందామండి. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, వారని లేదు, ఆస్ట్రేలియన్ అని లేదు, అమెరికన్ అని లేదు, ఇండియన్ అని లేదు, ఆఫ్ఘనిస్తాన్ అని లేదు, ఎవరైనప్పటికీ కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వారు పొందలేకపోతున్నారు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఇక్కడ మనం చూస్తే ఆదాము ద్వారా పాపం అనేది ఈ భూమి మీదకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను, లేదా అందరి ద్వారా వ్యాపించెను. ఎప్పుడైతే ఈ ఆదాము పాపం చేశాడో, ఈ ఆదాము ద్వారా ఈ పాపం అనేది మనుషులందరిలోనూ అది ప్రవేశించిందండి. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనమందరము క్రీస్తు ద్వారా ఏర్పరచబడాలి. మనమందరమును పాపమును జయించిన వారముగా, పాపముపై మనం విజయం పొందిన వారముగా ఆయన రాజ్యంలో చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూకి ఎవరికైతే జాబు ఇస్తానని చెప్పి ఆఫర్ చేస్తుందో వాళ్ళకి పెద్ద ప్యాకేజ్ అండి, కొన్ని లక్షల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి వారికి చెప్పిందండి. ఇట్స్ అన్ ఓపెన్ ఇంటర్వ్యూ, ఎవరైనా రావచ్చు, క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైనా రావచ్చు. సో ఈ సమాచారం ఎప్పుడైతే అందరికీ తెలుస్తుందో, అనేక చోట్ల నుంచి రకరకాల ప్రాంతాలు చదువుకునేటువంటి ఆ స్టూడెంట్స్ ఎక్కువ మంది వారు వచ్చారండి. సుమారు ఎంతమంది వచ్చారనంటే సుమారు 20,000 మంది స్టూడెంట్స్ వచ్చారు. అందరూ కూడా క్వాలిఫైడ్, అందరూ కూడా ఎలిజిబుల్.
నాకు విషయం చెప్పండి, ఇప్పుడు వీరందరికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, లేదా వచ్చిన వారిలో కేవలం ఒక 500 మందికి 1000 మందికి పెట్టేసి తీసేసుకోవాలా? ఏది న్యాయం అండి? ఏమండి చెప్పండి. అందరికీ సమానంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి, కష్టమైనా. ఎందుకంటే నువ్వు ఓపెన్గా అనౌన్స్ చేసావు కాబట్టి. అందులో అంటే ఆఖరి వ్యక్తి వరకు నువ్వు కండక్ట్ చేసి అప్పుడు నువ్వు సెలెక్ట్ చేయి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదని, రకరకాల పరీక్షలు పెట్టి. అలాగే క్రీస్తు కూడా మన దేవుడు కూడా కడవరి కాలం వరకు అందరినీ దేవుడు కలిగిస్తున్నాడు, అందరినీ దేవుడు నిర్మిస్తున్నాడు. నిర్మించిన వారిలో ఎవరైతే విజయం పొందుతారో, ఎవరైతే జయం పొందుతున్నారో వారికే దేవుడు జీవకిరీటం దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యం జరగాలి అని అంటే ఆదాము అవ్వలు పాపం చేసిన వెంటనే క్రీస్తు రాకడ కలగకూడదు. మీకు అర్థమైందండి? అందుకే కడవరి కాలము వరకు క్రీస్తు యొక్క రాకడ దేవుని యందు దాచబడింది అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. మరి ఒక వాక్యం మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు చెప్తున్నటువంటి మాట. నేను ఏ రీతిగా అయితే జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు నేను కూర్చున్నానో, నా కుమారుడా, నా కుమార్తె, నీవు కూడా జయించాలి, నీవు కూడా విజయం పొందాలి. అలా జయించి విజయం పొందిన నీవు కూడా నాతో కూడా సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టాలని నేను ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి మరి అప్పుడే గనక క్రీస్తు రాకడ వచ్చుంటే మనకి ఏ రీతిగా విజయం వస్తుంది, మనం ఏ రీతిగా మనం జయం పొందగలుగుతాం? అసలు మనమనేవారమే లేకపోతే ఈ జయం ఎక్కడి నుంచి వస్తుందండి? దట్ ఈస్ ద సెకండ్ పర్స్పెక్టివ్, సెకండ్ సినారియో ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. మరి 3వ కోణంలో గనక మనం చూస్తున్నట్లయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 2 Timothians chapter 4 verse 7. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకుందామండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన అంటున్నారు, ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. ఏమండి, విజయం అనేది, జయం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఇద్దరు పోటీ పడినప్పుడు మాత్రం జరుగుతుంది. అవునా కాదా అండి? ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళే ఆ ఊర్లో పోటీ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారండి? ఏకగ్రీవం. అసలు అపోజిషన్ లేకపోతే, అపోనెంట్ లేకపోతే అసలు అక్కడ పోరాటం లేదు, ఆ విజయం లేదు, అసలు ఆ విజయానికి అర్థం లేదు కదండి. ఒక చోట ఒక వ్యక్తి జయించాడు అని అంటే ఆ వ్యక్తికి పోరాటం ఉండాలి, ఆ వ్యక్తికి ఒక సవాల్ ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు అదే అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఈరోజు మనం క్రీస్తుని నమ్ముకుని మన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి క్రిస్టియన్ లైఫ్ కూడా అది దేనితో సమానము అని అంటే ఇట్స్ అ వార్, ఇట్స్ అ స్పిరిచువల్ బ్యాటిల్. అదొక యుద్ధ భూమి అన్నది. యుద్ధ భూమిలో మనం పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాం? ఈ భూమి మీద ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారితోనా, లేదంటే మనల్ని ద్వేషించేటువంటి మన శత్రువులతోనా, లేకపోతే మన కుటుంబంతోనా? ఎవరితో మనం పోరాడుతున్నామంటే శరీరాలతో కాదు అని బైబిల్ చెప్తుందండి. మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, దురాత్మ సమూహములతో, ఆ యొక్క అపవాదికి చెందినటువంటి ఆ యొక్క సైన్యముతో మనం పోరాడుతున్నామని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా రాయించాడు. ఆ మాట మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఏమండి, ఈ పోరాటమును కలిగించింది ఎవరు? మన దేవుడు. పోరాడుతున్నది ఎవరు? మనము. ఎందుకు పోరాడుతున్నాము? మనము మంచి పోరాటము పోరాడాలి, మనము జయమొందాలి. జయించిన వారికి ఆయన రాజ్యంలో దేవుడు స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో మనం పోరాడాలి అని అంటే మనం జన్మించాలి. మనం పోరాడాలి అని అంటే మనం ఈ భూమి మీదకి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి, క్రీస్తుని గురించి వినాలి. విన్నవారిలో మరి దేవుడు ముద్రించినటువంటి వారు, దేవుడు చే ఆకర్షింపబడిన వారు క్రీస్తులోనికి వస్తారు. వారు మంచి పోరాటం చేయాలి, వారు పరలోక రాజ్యానికి వారు చేరుకోవాలి. సో దిస్ ఈజ్ ద థర్డ్ సినారియో ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ అండి. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. అదేంటంటే, ఏమండి, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఈ పోరాటము, ఈ జయము లేదా అని అంటే డే 1 నుంచి పోరాటం ఉందండి. ఎలాగంటారా? ఆది కాండంలో ఒక వాక్యం మనం చూసినట్లయితే, ఆది కాండము 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును నిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆయన ఏదేను తోటలో పెట్టి మాత్రం ఊరుకోలేదండి. అక్కడ పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడ ఒక వృక్షాన్ని కూడా పెట్టాడు. అది ఏం వృక్షం అంటే, ఒకటి తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి దేవుడు మొలిపించాడు. ఎందుకు పెట్టాడు దేవుడు ఆ మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును? అది కూడా ఒక పోరాటమే. అక్కడ చెట్టుని పెట్టి దేవుడు ఏం చెప్పాడు? ఆ ఫలాన్ని తినద్దని చెప్పాడు. అది పోరాటమే కదండి. ఆ చెట్టునే పెట్టకుండా ఉండుంటే అసలు శోధన అనేదే లేదు, ఆదాము పడిపోయేటువంటి అవకాశం అనేదే లేదు. కానీ అది దేవుని ఉద్దేశం కాదండి. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. మరి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆ పోరాటాన్ని పెట్టాడు. మనల్ని దేవుడు పుట్టిస్తున్నాడు. మనకి కూడా మన జీవితంలో దేవుడు ఒక పోరాటాన్ని పెడుతున్నాడు. అందులో మనం జయించాలి. మనం లోకాశలకు, అపవాది తంత్రాలకు మనం లొంగిపోకూడదు. మనం జయించాలి. జయించిన మనకు దేవుడు ఆయన యొక్క రాజ్యంలో ఆయన జీవ కిరీటాన్ని, స్థానాన్ని, ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి ఆ యొక్క గొప్ప స్థానానికి ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క రెవల్యూషన్ చాప్టర్ 3 verse 12లో మనం చదువుకుందాం ఆ మాటని. 3:12 జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగొచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్యదను. ఇవన్నీ ఎవరికి అనంటే జయించిన వారికి. అలా జయించాలి అనంటే క్రీస్తు రాకడ ఆలస్యం కావాలి, కడవరి కాలం వరకు. అందుకే క్రీస్తు యొక్క రాకడను దేవుడు అలా ఉంచాడండి. ఆ రీతిగా మరి ఆదాము నుండి అనేక తరములు, ఆ తరువాత మరి మనం చదువుతాం కదండి, 14 తరాలు. ఆ తర్వాతే క్రీస్తు రాకడ కలిగింది. మరి క్రీస్తు ద్వారా అనేక మంది ఈరోజు మరి క్రీస్తుని అంగీకరించి ఆ యొక్క పోరాటంలో ఉన్నవారు, ఆల్రెడీ జయించిన వారు, ఈ రీతిగా ఈ ప్రక్రియ ముందుకెళ్తూ ఉందండి. కాబట్టి మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని 3 విధాలుగా, అంటే 3 పర్స్పెక్టివ్స్లో, 3 సినారియోస్లో మరి ఆన్సర్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. మరి మన యొక్క జీవితాల్లో ముఖ్యంగా మనం జాగ్రత్తగా మనం పరిశీలించాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. అదేంటంటే, మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మన యొద్ద నుండి దేవుడు తిరిగి ఏం ఆశిస్తున్నాడు అనేది చాలా ముఖ్యం కదండి. ఏమంటే, ఒక యజమాని దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఎంతో నమ్మకంగా పనిచేస్తాడు. పనిచేసి
ఆ యజమాని దగ్గర నుంచి ఏం ఆశిస్తాడండి? తగిన జీతాన్ని ఆశిస్తాడు. ఆ యజమాని ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి ఒక మంచి పనిని ఆశిస్తాడు. మనకి దేవుడు అన్నీ ఇస్తున్నాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, ఏదైనా మాట్లాడగలిగే, ఏ పనైనా చేయగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని ఇచ్చాడు. మరి ఆయన కంటే కొంచెము తక్కువ వానిగా చేశారని బైబిల్లో రాయబడిందండి. అలాంటి మనిషి దగ్గర నుంచి దేవుడు ఒకే ఒకటి ఆశిస్తున్నాడండి. అదొక్కటి మనం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు. ఆ వాక్యం మనం చదువుకుని నా మాటలు నేను ముగిస్తానండి. అదేంటంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం అండి. చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమండి, మన దేవుడు మనల్ని సృష్టించినటువంటి మన యొక్క తండ్రి, మన యొక్క పరలోకపు తండ్రి, నిర్మాణకర్త అయిన దేవుడు మన దగ్గర నుంచి ఇదే అడుగుతున్నాడండి. ఏంటండి అని అంటే 3 విషయాలండి అవి. ఒకటి న్యాయముగా నడుచుకొనుటయు, జస్టిస్. రెండవది కనికరమును ప్రేమించుటయు, లవింగ్ కైండ్నెస్. అండ్ మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, వాక్ హంబ్లీ విత్ గాడ్. ఇదేనండి మన ఎదురుని దేవుడు ఆశిస్తున్నాడు. వీటిని ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఇవ్వగలుగుతామో దేవుని మహిమార్థం మనం జీవించగలుగుతాం, దేవుణ్ణి సంతృప్తి పరచగలుగుతాం, మంచి పోరాటం మనం పోరాడగలుగుతాం, దేవుని యొక్క రాజ్యంలోకి మనం చేరగలుగుతాం. కాబట్టి మరి ఒక ప్రశ్నకి ఎప్పుడైతే మనం చక్కని సమాధానాన్ని మనం పొందుకోగలుగుతామో అప్పుడే మనం మరింత జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మరి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నాయన, మీరు మా యొద్ద నుండి ఏం ఆశిస్తున్నారో ప్రభువా, వాటిని తండ్రి మీకు తిరిగి ఇవ్వడానికి మా అందరికీ నీ సహాయం అనుగ్రహించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.